హాయ్ అండి. ఈరోజు మనం పుల్ల పిండి చూద్దాం. పిండితో చేస్తేనే ఉప్పిండి అనమాట. పుల్ల వేసుకుందాం కొంచెం. దానికి కావాల్సిన పదార్థాలు ఇక్కడ నేను రైస్ ఫ్లోర్ అంటే బియ్యం పిండి అండి 2 కప్పులు తీసుకున్నాను. దానికి పెద్ద ఆరెంజ్ సైజ్ అంత చింతపండు నానబెట్టుకున్నాను. నాకు పులుపు అంత సరిపోతుంది కానీ నేను తీసుకున్నాను. మీకు ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. దానికి పెసరపప్పు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, ఇంకా తానింపు దినుసులు, అల్లం, ఇంగువ, ఆయిల్, పసుపు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఉప్పు, పసుపు కూడా వేసుకోవచ్చండి కొంచెం. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. బాణీలో కొంచెం దీనికి ఆయిల్ ఎక్కువే పడుతుందండి. కడాయి తీసుకోండి. ఇక్కడ నేను సిల్వర్ కడాయి తీసుకున్నాను. మీరు క్యాస్ట్ ఐరన్ తీసుకున్నా పర్వాలేదు. స్టీల్ మాత్రం బాగా ఫ్రై అవ్వదన్నమాట. ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, ఇంగువ వేసుకొని కాస్త ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిపోయిన తర్వాత ఎండుమిర్చి, పచ్చిమిర్చి కూడా వేసుకుందాము. ఎండుమిర్చి కొంచెం, పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుందాం. మీకు ఎండుమిర్చి ఫ్లేవర్ ఎక్కువ కావాలనుకుంటే అది కూడా ఎక్కువ వేసుకోవచ్చు, పర్వాలేదు. కానీ ఇక్కడ నేను ఎండుమిర్చి కొంచెం తక్కువ, పచ్చిమిర్చి వేసాను. ఇందులో పుల్ల వేస్తున్నాం కదండి, అందుకే కొంచెం పచ్చిమిర్చి కాస్త ఎక్కువ పడుతుంది. నేను ఇక్కడ ఇంచుమించుగా ఒక 10 నుంచి 12 వరకు పచ్చిమిర్చి తీసుకున్నాను. అవి ఫ్రై అయిన తర్వాత పెసరపప్పు, కరివేపాకు, అల్లం, ఈ 3 వేసుకొని కాస్త ఫ్రై చేసుకుందాం. పెసరపప్పు మరి రోస్ట్ ఎక్కువ అవ్వనవసరం లేదండి. కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఉల్లిపాయలండి, చిన్న ముక్కలు కట్ చేసుకున్న ఉల్లిపాయలు 2 తీసుకున్నాను నేను. ఉల్లిపాయలు మగ్గడానికి కాస్త కల్లుప్పు కూడా వేసుకున్నాను. ఇక్కడ నేను చింతపండు ఇందాక నానబెట్టి పెట్టుకున్నాను కదా, బియ్యంకి ఎంత వాటర్ కావాలంటే 1 కప్పు బియ్యంకి 2 కప్పులు వాటర్. మీ వాటర్ తగ్గట్టు ఒక్కొక్కసారి ఒక 1.5 కప్పు పడుతుంది, 2 కప్పులు పడుతుంది అనమాట. చూసుకొని చింతపండులో వాటర్ వేసుకొని మనం చింతపండు ఎక్స్ట్రాక్ట్ చేసుకొని పెట్టుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయలు మగ్గాయి కదండి, దాంట్లో కొంచెం పసుపు వేసి నీళ్ళు, చింతపండుతో ఎక్స్ట్రాక్ట్ చేసుకుని నీళ్ళు ఉన్నాయి కదా, అవి పుల్ల తీసుకున్న నీళ్ళు అవి వేసుకొని మూత పెట్టుకొని మరిగించుకుందాం. ఈ పిండి ఉండలుగా ఉండకుండా బాగా సాఫ్ట్గా ఉన్నట్లు చూసుకోండి. కొంచెం ముదుగా ఉన్నా పర్వాలేదు. ఇలా పైన వేసేసేయండి, కలపద్దు. ఒక 2 మినిట్స్ అయ్యాక కలుపుకుంటే పిండి బాగుంటుంది. వెంటనే కలిపితే ముద్దుగా స్టిక్కీగా ఉంటుందన్నమాట. ఒక్క 2 మినిట్స్ మూత పెట్టుకొని మీరు కలుపుకోవచ్చు. ఇదిగోండి, ఇలా కలుపుకున్నాక ఇలాగ అవుతుంది. మనం ఈ స్టేజ్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుంటే పిండి రెడీ. ట్రై చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.